హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అప్పడాల్ని చాలా ఈజీగా, పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా బాగా ప్రిపేర్ చేయొచ్చు. వీడియోలో చెప్పినట్లు ఫాలో అయిపోండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ మైదా పిండి వేసుకొని హాట్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా స్పూన్కి అతుక్కునేలాగా కొంచెం కోటింగ్ వచ్చినలాగా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత సన్నగా చేసుకున్న కొత్తిమీర తరుగు, కాస్త జీలకర్ర, తగినంత ఉప్పు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆకు వేసుకోవచ్చు, కొత్తిమీరనే అవసరం లేదు, పుదీనా ఇంకా వేరేవైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని సగం కన్నా కొంచెం ఎక్కువ లైట్గా వాటర్ తీసుకొని ఇలా కాటన్ క్లాత్ని క్లోజ్ చేసి దానికి టై చేసుకోవాలి. టైట్గా టై చేసుకోండి. ఇలా వేసేటప్పుడు కొంచెం గుంతలాగా అయిపోకుండా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఇలా ఆవిరి వచ్చేదాకా మొత్తం బాగా హీట్ చేయాలి. బాగా మరగాలి వాటర్ లోపల. ఆ ఆవిరితోనే మనకి అప్పడాలు రెడీ అయిపోతాయి. ఇలా కొంచెం వేసి నీట్గా స్ప్రెడ్ చేసేసి ఏదైనా లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఆ ఆవిరికి మనకి అప్పడం తయారవుతుంది. జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ ఉంచితే చాలు, రెడీ అయిపోతుంది. ఇలా తీసేసి మనము వెంటనే కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. కాటన్ క్లాతే అవసరం లేదు, ఏదైనా కవర్ కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ మీద ఇలా వాటర్ మొత్తం స్ప్రెడ్ చేసి కానీ వేసుకోవచ్చు, దేని మీదైనా ఆరబెట్టుకోవచ్చు. నేను కాటన్ క్లాత్ మీద ఇలా మొత్తం అన్నీ ఎండబెట్టుకున్నాను. మీరు సన్ డ్రైయింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే షాడో డ్రైయింగ్ అయినా చేసుకోవచ్చు. అసలు 2 స్పూన్లకే చూసారా ఎన్ని అప్పడాలు వచ్చాయో. ఇంకా మనం కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. కొంచెం పిండికే మనకి ఇన్ని వచ్చాయి, ఒక 30 to 40 వచ్చుంటాయి. చాలా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.